సార్ నమస్తే అండి. ఒకప్పుడు ఈ ఇంజం రోసయ్య గారు ఇది ఎర్రరాజు గారికి అమ్మారు. అమ్మితే ఇప్పుడు 96లోనే ఏదో సంవత్సరం మాకు గుర్తులేదు, కానీ నార్బోగ్ భూషణం, చిట్టయ్య, సుందరయ్య, నేను ఈ కంప అయితే కొట్టిన మాట వాస్తవం. మరి ఏ నెంబరో ఏదో తెలియదు మాకు. మేము కంప కొట్టిన మాట అయితే వాస్తవం. ఈ సర్వే నెంబర్ ఏ నెంబర్ అయితే తెలియదు. ఇంజం రోసయ్య గారు, ఇంజం లక్ష్మీనరసయ్య గారుకి భూమి అన్నమాట అయితే ఇక్కడ నిజం. వాళ్ళు అమ్మిన మాట అయితే నిజం. మరి ఇంకా ఉంది అని చెట్టు కొట్టించారు. పలానా ఈరంరాజు గారు అయితే కొన్నమాట అయితే నిజం. ఎన్ని ఎకరాలు కొనండి? అది సుమారుగా అప్పుడు అయితే భూమి మరింతే ఉందండి. ఎన్ని ఎకరాలు కొన్నదే తెలియదు. మొత్తానికి అయితే కొనడు. ఇప్పుడు మీరు ఎవరెవరు ఆయన కూలి పనికి వచ్చి ఆయన ఏం చెప్పిండు? ఈ కంప మంద కొట్టండి ఈరంరాజు గారు నేను కొన్నా అని చెప్తే, ఈరంరాజు గారు నేను కొన్నాను, రోసయ్య గారు కూడా కంప కొట్టడానికి మీరు రావాలంటే మేము నలుగురు వచ్చి ఒక వారం కొట్టినాం. ఎవరెవరు నలుగురు? సుందరయ్య, చిట్టయ్య, నార్బోగ్ భూషణం, 8 బుచ్చాలు. మీరు నలుగురు వచ్చి కొట్టినాం. ఈరంరాజు గారి యొక్క కింద పనిచేసి ఆయన కొన్న భూమి పలానా దగ్గర అనేది మీరు కూలి చేసి ఆ చెట్టు చేమలన్నీ కొట్టారు. కొట్టినాం. ఆ సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ తెలియదు. పరిధి అయితే ఇది. ఆయన ఎవరి దగ్గర కొన్నాడండి? ఎవరండి? ఇప్పుడు ఈరంరాజు గారు ఎవరి దగ్గర కొన్నారు? ఇంజం రోసయ్య గారు, ఇంజం లక్ష్మీనరసయ్య గారు.